మహాపరిశుద్ధ మహోన్నతుడ, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా మరొకసారి నీ మాటలు వినడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. నీ దాసునే నేను ప్రభా, బలహీన ప్రభా, స్తుతులు స్తోత్రాలు. నన్ను నీ శిరోచాటును మరుగుపరిచి ప్రభా మీరే నాతో మా అందరితో ప్రభా మీరు మాట్లాడి బలపరిచి నడిపించి వస్తుందని యేసు పరిశుద్ధ నామమున వినయ మిక్కిలి బతిమాలు పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ దినము దేవుని యొక్క వాక్యంలోని అంశము మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు మనం చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కర్ణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరుకుండమని అనేకులు వాని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కర్ణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారా గుడ్డివాణిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఈ లేఖనము మనందరము చాలాసార్లు విని ఉంటాము, చదివి ఉంటాం, గుర్తుకు కూడా మనకి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, వారు యెరికో పట్టణం అనగానే మనకి ఇంకొక సువార్తలో మనం చూస్తాం. ఎవరంటే జక్కయ్య కూడా యెరికో పట్టణంలో యేసు ప్రభువారు వస్తున్నప్పుడు ఆ జక్కయ్య యేసు ప్రభువారిని చూడాలని ఆశతో అపేక్షించినట్లు మనం చూస్తూ ఉంటాము. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈ యెరికో పట్టణమునకు ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా, ఇక్కడ యేసు ప్రభువారు బయలుదేరి యెరికో పట్టణం నుండి వస్తుండగా ప్రియమైన బిడ్డారా, అక్కడ శిష్యులు జన సమూహం ఏం చేశారండి, యేసుని వెంబడి వస్తున్నారు. ప్రియమైన బిడ్డ, యేసు వెంబడి ఈ శిష్యులు జన సమూహం వస్తున్నారు. ప్రియమైన బిడ్డ, ఆ దినాల్లో యేసు ప్రభువారిని చాలా మంది వెంబడించేవారు. ప్రియమైన బిడ్డారా, యేసు ప్రభువారికి మొదటిలో సుమారు 70 మంది శిష్యులుండే. తర్వాత యేసు ప్రభువారికి ఆ యొక్క శిష్యులు యేసు ప్రభువారి బోధకు నొచ్చుకొని చాలా మంది విడిచిపెట్టారు. చివరికి 12 మంది మాత్రమే మిగిలారు. ప్రియమైన బిడ్డారు, అయితే యేసు ప్రభువారిని చాలా మంది ఎందుకు వెంబడిస్తారు కదా, చాలా మంది కొంతమంది యేసు ప్రభువారిని వెంబడించేవారు ఉన్నారు. ప్రియమైన బిడ్డారా, దేనికోసం అంటే ఆహారము కోసం, కొంతమంది ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కోసం, కొంతమంది పదవి కోసం కదా. అంటే నేను యేసు ప్రభువారి యొక్క శిష్యుల్లో నేను ఒక శిష్యుడిగా ఉంటే నాకు గుర్తింపు వస్తుంది అని ఈ రీతిగా అనేక మంది యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డ, ఈ యొక్క రాత్రికాల సమయంలో మన జీవితంలో యేసు ప్రభువారిని ఎందుకు వెంబడిస్తున్నాము? ప్రియమైన బిడ్డ, ఆ భోజనాల కోసమా, ఆహారం కోసమా, లేకపోతే కేవలం స్వస్థతల కోసమా, లేకపోతే అధికారం కోసమా అని చెప్పేసి మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రియమైన బిడ్డారా, ఈ రోజు చాలా మంది కూడా యేసు ప్రభువారి దగ్గరికి ఎందుకు వస్తారంటే స్వస్థతల కోసం వస్తారండి. స్వస్థత పొందిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి రారు, వారు కనపడరు. ప్రియమైన బిడ్డారా, కొంతమంది ఆశ్చర్య కార్యాలు జరగాలని యేసు ప్రభువారి దగ్గరికి వస్తారు. ఆశ్చర్య కార్యాలు జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఎన్నడూ యేసు ప్రభువారి దగ్గర కనపడరు. అందుకోసమే యేసు ప్రభువారు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిస్తే అక్కడ
ఒక్క వ్యక్తి మాత్రమే యేసుని వెంబడించడానికి వచ్చాడు, కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చాడు. కానీ మిగతా 90 వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గంలోనికి వెళ్లిపోయారు. ప్రియమైన బిడ్డారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము యేసుని ఎందుకు వెంబడిస్తున్నాం, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డారా, ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. నేను చదువుతుండగా గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ యేసు ప్రభువారు స్వయంగా పలుకుతున్న మాట ఏంటంటే, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందవలనని నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన బిడ్డ, చాలాసార్లు మన జీవితంలో కూడా యేసు ప్రభువు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. అక్కడ ఉన్నవారు ఎందుకు వెంబడిస్తున్నారంటే, సూచనలు చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందవలనని. అంటే వారి యొక్క ఆశ ఏంటంటే లోక సంబంధమైన ఆశ, అంటే ఆహారముతో తృప్తి పరచబడ్డాం. ఈ దినాన చాలా మంది వారికి కడుపే వారి దేవుడు. వారి ప్రియమైన బిడ్డారా, వారి తిండికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రియమైన బిడ్డారా, దేనికైనా ఆగుతారు, కానీ ఆహారం చూసేటప్పటికి వారి యొక్క జీవితంలో ఆగకుండా ఆహారం కోసం పరిగెత్తుతూ చాలా ఇష్ట ప్రియులుగా ఆహారం భుజిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డారు, వారు ఆహారం భుజించినంత ఆసక్తి మరి ఇంకా వేరే వాటిలో పెట్టరు. ప్రియమైన బిడ్డారు, అందుకోసం ఈ దినాన చాలా మంది ప్రార్థనకు పిలిచినప్పుడు ఆ ప్రార్థనల అనంతరం భోజనాలు ఉంటాయి. అంటే ఆ ప్రార్థన సహవాసములు అనేక మంది కనబడడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఒకవేళ మామూలు కూడికైతే చాలా మంది పలసగా ఉంటుంది, చాలా మంది తక్కువ మంది ప్రార్థనకు రావడం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డారా, అందుకోసం యేసు ప్రభువు వారు స్వయంగా చెప్తున్నారు ఏమంటే, మీరు సూచనలు చూచుట వలన కాదు, గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రియమైన బిడ్డ, అంతేకాకుండా యేసు ప్రభువు వారి కింద మాటలు చూడండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజే అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రినైన దేవుని ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. దేనికోసం కష్టపడాలండి? క్షయమైన ఆహారం కోసం కాదు, గాని ఏమన్నాడు? నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు. మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే లోక సంబంధంగా మన ఆశలు తీర్చుకుంటా ఉంటాము. ప్రియమైన బిడ్డలారా, లోక సంబంధమైన వాటి మీద మనం గురి కలిగి ఉంటాము. ప్రియమైన బిడ్డలారా, లోక సంబంధమైన వాటి కోసం పరిగెత్తుతూ ఉంటాము. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువు స్వయంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడదు, గాని నిత్య జీవము కలుగచేయి. దేనికోసం ప్రయాసపడాలంట? నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చిన ఎవరిస్తారండి? అందుకోసం యేసు ప్రభువు అన్నారు, గొర్రెలకు జీవమును సమృద్ధి జీవాన్ని కలుగజేయడానికి నేను వచ్చి ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డారా, మన జీవితంలో క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడుతున్నామా కదా మనం ఆహారం తెచ్చుకున్న తర్వాత చాలా శ్రేష్టమైన ఆహారం తెచ్చుకుంటాం. ఒకవేళ బిర్యానీ ప్యాకెటే తెచ్చుకున్నాం, బిర్యానీ చక్కగా ప్లేట్లో పెట్టుకున్నాం. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం మిగిలిందని 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత లేదా బయట ఎక్కడైనా పెట్టామనుకోండి, అదేమైపోతుంది? ఆ బిర్యానీ ఖరాబ్ అయిపోతుంది. అంటే ఆ బిర్యానీ పాడైపోతుంది, ఆ వాసన వస్తుంది, దాన్ని మనం తినలేం మళ్ళీ. అంటే అది క్షయమైన ఆహారం అన్నమాట. అది ఈ రోజు వరకే సరిపోతుంది, కానీ మళ్ళీ తిరిగి అది మనం ఎంత మంచి భోజనం చేసినా మళ్ళీ మరుసటి రోజు మనకు మళ్ళీ ఆకలి అవుతానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ క్షయమైన ఆహారం కోసం ప్రయాసపడక్కర్లేదు. దేనికోసం మీరు కష్టపడాలంటే నిత్య జీవము కలుగచేయు. ఎవరండి? నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు. దేనికోసం ప్రయాసపడాలండి? నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఇది నాన్న ప్రియమైన బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు?
ఈ క్షయమైన వాటి కోసం కష్టపడుతున్నావా? అంటే ఈ క్షయమైన అంటే ఈ లోకములో ఉన్న వాడిని నీవు నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం, ఈ లోకము కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? లోకం కోసమే నువ్వు జీవిస్తున్నావా? లోకమే నీ గురికి పెట్టుకున్నావా? ప్రియమైన బిడ్డారా, ఈ లోకము గతిస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఈ లోకము గతిస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఈ లోకము గతిస్తుంది. లోకంలోని ఆశలని గతిస్తాయి. ప్రియమైన బిడ్డారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో లోకం మీద మనం ఆశ పెట్టుకోవడం కాదు, కానీ దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలి. ప్రియమైన బిడ్డ, అందుకోసం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చిన. ఎవరిస్తారండి నిత్య జీవపు ఆహారం? ఎవరిస్తారు? యేసు ప్రభువారు ఇస్తారు. ప్రియమైన బిడ్డలు, అందుకోసమే ఆ సమరయ ప్రాంతంలో యేసు ప్రభువారు ఆ బావి దగ్గర ఉన్నప్పుడు, ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు అంటారు, నాకు దాహం అవుతుంది, ఏమన్నా నీళ్ళు ఇస్తావంటే ఆ యొక్క సహోదరు అనుకుంటుంది, నేను అక్కడ యేసు ప్రభువారితో గుర్తించి యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, నీళ్ళు తాగితే నువ్వెన్నడూ తప్పికొనవంటే వెంటనే ఆశ్చర్యపోతుంది. ప్రభా, మరి అటువంటి ఆహారం ఇస్తే ఆ యొక్క దాహం ఇచ్చి ఆ నీళ్ళు నాకు ఇచ్చేసేయి అన్నప్పుడు, ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు తన జీవితం యొక్క రహస్యం అంతటిని బయటపెట్టినప్పుడు వెంటనే ఆ సమరయ స్త్రీ యేసు ప్రభువాని గుర్తించింది, ఆయనను మెస్సయ్యగా గుర్తించింది, ఆయన రక్షకుడిగా గుర్తించింది. చివరికి ఆయన ప్రభువుని గుర్తించి తన జీవితాన్ని ఆయనకి ఇచ్చేసింది. ఏదైతే కుండతో అక్కడికి వచ్చిందో ఆ కుండను విడిచిపెట్టింది, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం మనం చూస్తా ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మన జీవితాల్లో చూసుకున్నట్లయితే క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, మనం దేవుని వైపు చూస్తూ ఆ యొక్క అక్షయమైన ఆహారము కొరకు కష్టపడాలి. ఈ దినాన్న మన జీవితంలో దేవుని యొక్క వాక్యము బలానా చోట వినబడుతుంది, దేవుని యొక్క సంఘంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు చాలా మంది నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అరే నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యం పట్ల నేను ఇష్టాన్ని చూపుతూ దేవుని పట్ల ఆశ కలిగి ముందుగా వెళ్లి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఈ దినాన్న దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడతాడని ఆ తృష్ణ మన జీవితంలో ఉండాలి. ప్రియమైన దానికోసం మనం ప్రయాసపడాలి. మనం ఏదన్నా లోక సంబంధమైన పనులుంటే చాలా ప్రయాసపడతాం, చాలా కష్టపడతాము. ప్రియమైన బిడ్డలారా, అయినప్పటికీ కొన్నిసార్లు ఆ ప్రయాసలో ఓటమి పాలైనప్పటికీ కూడా తిరిగి మనం ప్రయాసపడుతూనే ఉంటాము. ప్రియమైన బిడ్డలారా, అందుకోసం పేతురు అంటాడు, యేసు ప్రభువారు పేతురుని అంటాడు, ఏమైనా చేపలు ఉన్నాయంటే రాత్రంతా ప్రయాసపడితే మీ ప్రభువా ఆయనను ఏమీ లేదు అంటే. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు లేకుండా మనం ఎంత ప్రయాసపడినా మన జీవితంలో వృధా. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో అక్షయమైన ఆహారం కోసం మనం ప్రయాసపడాలి. ఎప్పుడైతే యేసు ప్రభువారు వల వేయమన్నాడో అప్పుడు విస్తారమైన చేపలు పడ్డం మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో అక్షయమైన ఆహారము కోసము మనం ప్రయాసపడుతున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు స్వయంగా చెప్తున్నారు ఏంటంటే, మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందవాలని మీరు నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసు ప్రభువారు ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు నాలో ఏదో పొందుకోవాలని కాదు గాని మీరు వచ్చేది కేవలం రొట్టె ముక్కలు మీ యొక్క కడుపు నింపుకోవడానికి కదా. ఈ దినాన మనం కడుపు నింపుకోవడానికే దేవుణ్ణి అంగీకరించిన అవసరం లేదండి. ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి అంగీకరించింది మనం ఎందుకంటే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలి. ప్రియమైన బిడ్డ, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ యేసు ప్రభువారితో అనేక మంది శిష్యులు బహు జన సమూహంతో యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, తిమ్మయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఎవరున్నారండి? ఇక్కడ ఒక పేరు రాయబడింది, తిమ్మయి అనే మాటకు అర్థం ఏంటంటే ఇంప్యూర్, అంటే సరైన, అంటే అంటే చెడిపోయినది, ఇంప్యూర్, లేకపోతే కలుషితమైనది, లేకపోతే బాగలేనిది. ప్రియమైన బిడ్డలారా, ఇంప్యూర్, కలుషితమైనది, బాగలేనిది, అటువంటిది ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఈ తిమ్మయ్య అనే మాటకు అపవిత్రత కలిగిన, అపవిత్రత లేకపోతే కలుషితమైన, అంటే చెడిపోయిన ఈ తిమ్మయి జీవితాన్ని చూసుకున్న ఆయన ఎటువంటి, దానికి అర్థం ఏంటంటే చెడిపోయిన, కలుషితమైన అటువంటి వాని యొక్క కుమారుడు కదా.
అటువంటి వాని యొక్క కుమారుడే ఈ యొక్క భర్తిమయ ప్రియమైన బిడ్డారు. అటువంటి అంటే కలుషితమైన వ్యక్తి యొక్క కుమారుడు ఈ భర్తిమయ ప్రియమైన బిడ్డారు. ఈ భర్తిమయ ప్రియమైన బిడ్డారా ఎటువంటి వాడంటే గుడ్డివాడు. భర్తిమయ ఎటువంటి వాడంటే గుడ్డివాడు, చూడలేనివాడు ప్రియమైన బిడ్డారు. భర్తిమయ చూడలేనివాడు కదా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కళ్ళుండి కూడా మనము చూడలేము. కళ్ళుండి అందులమైన మనం కదా, కళ్ళుండి కూడా మనం చూడలేని పరిస్థితి కదా. కళ్ళుంటాయి కానీ చూడలేము, కళ్ళుంటాయి కానీ దేవుని యొక్క కార్యాలు గ్రహించలేము, కళ్ళుంటాయి కానీ మనం ఇంకా చీకటిలోనే ఉన్నాము ప్రియమైన బిడ్డ. చాలా మంది కళ్ళుంటాయి, చూడడానికి మంచి కళ్ళుంటాయి కానీ ఆ కళ్ళతో ప్రియమైన బిడ్డారా వాళ్ళు సరిగ్గా దేవుని యొక్క కార్యాలని చూడలేకపోతారు ప్రియమే. ఎందుకంటే వారి యొక్క కళ్ళలో ఏముంది, అంధత్వము ప్రియమే, పొరలు లాంటి అంధత్వము ఆ కళలో నింపబడింది ప్రియమే. అందుకోసమే సౌలు రథం మీద పరిగెత్తి వెళ్తున్న సమయంలో దమస్కు మార్గమున క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్తున్న సమయంలో ప్రభువారు దర్శించి సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నప్పుడు అన్నావని చెప్పి అని అడిగినప్పుడు వెంటనే సౌలు నీవెవడు అన్నప్పుడు నీవు హింసిస్తున్న యేసును అని దేవుడు ఆ యేసు ప్రభువారు సౌలుని దర్శించడం మనం చూస్తాము ప్రియమైన బిడ్డారా. వెంటనే సౌలు ఆ రథం మీద కింద పడిపోయి తన అంధుడైపోతాడు ప్రియమైన బిడ్డారా. అయితే అంధుడైన సమయంలో అక్కడ ఒక దైవజనుడు అననీయ అనే వ్యక్తి వచ్చి ఆ యొక్క సౌలు యొక్క కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సౌలులోని కళ్ళలోని పొరలు రాలిపోతాయి ప్రియమైన బిడ్డారా. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడైన ఆ సౌలు జీవితము మారిపోతుంది ప్రియమైన బిడ్డారా. ఆయన జీవితం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, క్రియలు మారిపోయినాయి, ఆయన జీవితంలో ప్రతిదీ మారిపోయింది ప్రియమైన బిడ్డారా. ఒకప్పుడు దూషకుడిగా ఉండేవాడు, ఒకప్పుడు హానికరుడిగా ఉండేవాడు, ఒకప్పుడు పాపములో జీవించేవాడు, ఒకప్పుడు చీకట్లో ఉన్న వ్యక్తి. అటువంటి వాడు దేవుడు దర్శించినప్పుడు తన పేరు మారిపోయింది, తన జీవితం మారింది ప్రియమైన బిడ్డ. చాలా మంది ఈ దినాల్లో పేరు మార్చుకుంటున్నారు కానీ జీవితము మారట్లేదు ప్రియమైన. పేరు మార్చుకోవడం చాలా సింపుల్ అండి ప్రియమైన బిడ్డారా. ఇక్కడ మందిరములో మత్తయ్య అని పేరు పెట్టుకోవచ్చు, లేదా మార్క్ అని పేరు పెట్టుకోవచ్చు, యోహాన్ అని పేరు పెట్టుకోవచ్చు, ఆఫీసులో సాంబయ్యో లేకపోతే ఇంకేదో ఏదేదో పేర్లు ఉండొచ్చు ప్రియమైన బిడ్డ. పేరు మార్చుకోవడం కాదు ప్రియమైన బిడ్డ. యేసయ్య అంగీకరించినప్పుడు పేరు మారడం కాదు కానీ మన గుణము మారాలి, మన జీవితం మారాలి, మన ప్రవర్తన మారాలి, మన క్రియలు మారాలి ప్రియమైన బిడ్డ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రియమైన బిడ్డ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎంత గొప్ప సంగతి అండి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అంతేకాకుండా పౌలు అంటాడు ఏమంటే బ్రతుకైతే క్రీస్తు, చావైతే లాభము. ప్రియమైన ఎంత గొప్ప మాట్లాడి, ఎంత గొప్ప మార్పండి, ఎంత గొప్ప జీవితం అండి. చివరికి హతసాక్షులుగా దేవుని కోసం నిలబడిన వ్యక్తి ఈ పౌలు ప్రియమైన బిడ్డారు. కాబట్టి ఈ యొక్క పౌలు తన జీవితం మారింది, తన పేరు మారింది. దినాన నీ పేరు మార్చబడిందేమో గాని నీ జీవితం మారలేదేమో ప్రియమైన బిడ్డారా. ఇక్కడ ఈ యొక్క తిమ్మయ్య అనే మాటకు అపవిత్రత లేకపోతే కలుషితము అటువంటి అర్థము ప్రియమైన బిడ్డారు. అటువంటి కలుషితమైన వ్యక్తి యొక్క కుమారుడు ఎవరవుతాడండి? కలుషితపరుడే పుడతాడు ప్రియమైన బిడ్డారు. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని మనకు సామెత తెలుసు ప్రియమైన బిడ్డ. కాబట్టి తిమ్మయ్య యొక్క కడుపున ఆ బిడ్డ ఎవరు పుట్టాడండి? భర్తిమయ్య. ఈ భర్తిమయ్య గ్రుడ్డివాడు, చూడలేనివాడు ప్రియమైన బిడ్డ. వినగలుగుతాడు కానీ చూడలేడు ప్రియమైన బిడ్డారా. అటువంటి పరిస్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు ప్రియమైన బిడ్డారా. ఆ ఆత్మీయమైన సంగతులు చూడలేకుండా, అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సాతానుగాడు మీ మనోనేత్రాలకు గుడ్డితనము కలిగించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క కార్యాలు చూడకుండా అనేక మంది కళ్ళల్లో గ్రుడ్డితనం ఉంది ప్రియమైన బిడ్డారా. ఈ దినాన చాలా మంది కళ్ళల్లో గ్రుడ్డితనం ఉంది, చాలా మంది కళ్ళల్లో కామం ఉంది ప్రియమైన బిడ్డారా. అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ, వ్యర్థమైన దృశ్యాలు చూస్తూ, పనికిరాని వాటి మీద సమయం హెచ్చిస్తూ ప్రియమైన బిడ్డారా వారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు ప్రియమైన బిడ్డారా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డారా ఒక ప్రశ్న ప్రియమైన బిడ్డారా, నీ కళ్ళలోని పొరలు రాలినాయా ప్రియమైన బిడ్డారా? నీ కళ్ళలోని పొరలు రాలినాయా ప్రియమైన బిడ్డారా? ఈ యొక్క గుడ్డివాని యొక్క కళ్ళల్లో పొరలున్నాయి, చూడలేని పరిస్థితి, భౌతికంగా చూడలేడు, ఏ విధంగా కూడా చూడలేని పరిస్థితి, కేవలము వినగలిగే శక్తి మాత్రమే ఈ యొక్క వ్యక్తికి ఉన్నది ప్రియమైన బిడ్డారా. కాబట్టి తిమ్మయ్య కుమారుడైన భర్తిమయ్య ప్రియమైన బిడ్డారా, ఆయన యేసు ప్రభువారు ఆ మార్గాన్న వస్తున్నాడని తెలిసి ప్రియమైన బిడ్డారా, ఈయన నజరుడైన యేసు అని వాడు విని ఏంటంటే
విన్నాడు. చాలాసార్లు యేసయ్య గురించి విన్నాడు. ఏంటంటే యేసయ్య గొప్ప కార్యాలు చేస్తాడు, యేసయ్య అద్భుతాలు చేస్తాడు, యేసయ్య చనిపోయిన వారిని సైతం లేపుతాడు, యేసయ్య ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని బాగు చేస్తాడు, యేసయ్య లేవనెత్తుతాడు, ధైర్యపరుస్తాడు, యేసయ్య మనల్ని నడిపిస్తాడని, యేసయ్య కుంటి వాళ్ళని ఏంటి, గుడ్డి వాళ్ళని ఏంటి, అంగవైకల్యం కలిగిన వారు అందరినీ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, యేసయ్య స్వస్థపరుస్తాడని అనేక సార్లు విన్నాడు. ప్రియమైన బిడ్డారా, ఆ వినడం వలన ఆయనకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ప్రియమైన బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఏమి వింటున్నావు? ప్రియమైన బిడ్డారా, ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఏమి వింటున్నావు? కొంతమంది ఆ యొక్క సెల్ ఫోన్ పెట్టుకుని పొద్దు నుండి సాయంత్రం వరకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటనే ఉంటున్నారు. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన ఏం వింటున్నావు? నువ్వు మంచినేమైనా వింటున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావా? లేకపోతే వినరాని విషయాలు నువ్వు వింటున్నావా? ప్రియమైన బిడ్డారా, ఈ దినాన మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఆ యొక్క భిక్షగాడు విన్నాడు. ఈ దేని గురించి విన్నాడంటే యేసు ప్రభు వారి గురించి విన్నాడు. వినిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ప్రియమైన బిడ్డారా, ఆ యొక్క వ్యక్తికి విశ్వాసం వచ్చింది. ప్రియమైన బిడ్డారా, ఆ విశ్వాసం వచ్చినప్పుడు ప్రియమైన బిడ్డారా యేసు గురించి విన్నాడు. తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? యేసు ఆ మార్గంలో వెళ్ళబోతున్నాడని గుర్తించాడు. ప్రియమైన బిడ్డారా, యేసు ప్రభు వారు ఆ మార్గాన్ని వెళ్ళబోతున్నాడని గుర్తించి ప్రియమైన బిడ్డారా వెంటనే ప్రియమైన బిడ్డారా ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టిన. ఏమన్నాడని? దావీదు కుమారుడా అంటే యేసు ప్రభు వారి గురించి చాలా విన్నాడు. మామూలుగా వినలేదండి, చాలా ఎక్కువ మాటలు విన్నాడు. కాబట్టి దావీదు కుమారుడని పలుకుతున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు మొదలు పెట్టిన. కేకలు వేస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన మన జీవితంలో మనము యేసు ప్రభు వారు, అందుకోసం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనను వేడుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడండి? వేడుకున్నాడు. సమీపముగా ఉన్నప్పుడు వేడుకున్నాడు, కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారు ఏం చేశారండి? ఊరుకుండమని అనేకులు వారిని గద్దించిరి. ఏం చేశారండి? అనేకులు వారిని ఏం చేశారు? గద్దించిరి. మన జీవితంలో కూడా దేవుని కొరకు మనం జీవించాలని, పౌరుషంతో ముందుకు సాగాలని అనుకున్న సమయంలో అనేకమైన ఆటంకాలు వస్తాయి. ప్రియమైన బిడ్డ, అనేకమైన నెగిటివ్ కార్యాలు మన జీవితంలో తడబడ్డం మనం చూస్తూ ఉంటాము. ప్రియమైన అనేక విధాలుగా మనం దూరం ఆ ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఆటంకపరచాలని సాతానుగాడు అనేక విధాలుగా మనం ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కూడా అక్కడ ప్రజలు ఏం చేశారు? ఊరుకున్నామని అనేకులు వారిని గద్దించిరి. మామూలుగా చెప్పడం వేరో, గద్దించడం వేరో అండి. చెప్పడం అంటే మామూలుగా చెప్తున్నారు, బాబు కొంచెం సపోర్ట్ చేయొద్దు అంటారు. గద్దించడం అంటే చెప్తున్నది వినపట్లేదా అని గట్టిగా గద్దించడం అంటే మామూలు మాట కాదండి. చాలా స్ట్రెస్ తో కూడిన మాట, చాలా గట్టిగా వాళ్ళు కోపముతో రేగిపోయి పలికిన మాట. అక్కడ చూసుకున్నట్టయితే గద్దించిరి, బాగా గద్దించారు. గద్దించినప్పుడు గాని వాడు దావీదు కుమారుని కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు. ఏం చేశారండి? గద్దించారు కదా అని ఆగిపోలేదు. ప్రియమైన బిడ్డారా, ఆ యొక్క గుడ్డివాడు గద్దించినప్పుడు ఆగిపోలేదు, కానీ మరి ఎక్కువగా ఈ స్టాండ్ ఆయన ఏం చేశారంటే ఒక ముందు అడుగు వేశాడు. వాళ్ళందరూ వెనకకి లాగాలని చూశారు, కానీ ఒక ముందడుగు వేసి ప్రియమైన బిడ్డారా ఆయన ఆ ఆబ్స్టకల్స్, మన జీవితం కూడా ప్రభు కోసం జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు అనేకమైన ఆబ్స్టకల్స్ వస్తాయి, అనేకమైన ఆటంకాలు వస్తాయి. ప్రియమైన బిడ్డారా ఇక్కడ కూడా ఈ వ్యక్తికి ఏమొచ్చిందండి? ఆటంకం వచ్చింది. ప్రియమైన బిడ్డారా వాళ్ళందరూ నిరాశపరిచారు, ఊరుకోమన్నారు, గద్దించారు, తిట్టారు. ఏ విధంగా హేళన చేసే వాళ్ళు హేళన చేశారు, ఆ యొక్క వ్యంగ్యం చేసే వాళ్ళు వ్యంగ్యం చేశారు. ప్రియమైన బిడ్డారా అటువంటి సమయంలో కూడా ప్రియమైన బిడ్డారా ఈ యొక్క భర్తిమయ్య ప్రియమైన బిడ్డ గట్టిగా ఎదురాడాడు, గట్టిగా కేకలు వేశాడు. ఇది నాన్న నీ జీవితంలో దేవుని కోసం జీవిస్తున్నప్పుడు వస్తున్న ఆటంకాలను చూసి నువ్వు ఆగిపోతున్నావా? ఆటంకాలు చూసి నువ్వు వెనుతిరుగుతున్నావా? ఆటంకాలు చూసి నువ్వు కృంగిపోతున్నావా? లేదు ప్రియ సహోదరుడా, లేదు ప్రియ సహోదరి, నువ్వు ఆటంకాలను ఎదురాడి ముందుకు సాగాలి. ప్రియమైన బిడ్డ ఈ భర్తమై ఆగలేదు, ఎదురాడుతూ మళ్ళీ బిగ్గరగా కేకలు వేశాడు. ప్రియమైన బిడ్డ కాబట్టి దినాన్న ప్రియమైన బిడ్డారా మనము కేక వేయాలి.
జక్కయ్య జీవితంలో చూసుకున్నప్పుడు యేసుప్రభు వారు వస్తున్నారని చెప్పేసి ఆయన చూడాలనుకున్నాడు, కానీ పొట్టివాడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆటంకాన్ని ఎదిరించడానికి మేడి చెట్టు ఎక్కేశాడండి. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప దృశ్యం అండి. ఆయన మేడి చెట్టు ఎక్కేశాడు. యేసుప్రభు వారు ఆ మార్గాన్ని వెళ్తుంటే తప్పకుండా ఆయన చూడాలని ఆ యొక్క ఆటంకాన్ని ఎదిరించి మేడి చెట్టు ఎక్కి చివరికి యేసయ్య గుర్తించి వెంటనే ఎవరు చూడకపోయినా యేసయ్యకి తెలుసు కాబట్టి వెంటనే యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ రీతిగా జక్కయ్య తనకొచ్చిన ఆటంకాన్ని ఎదిరించడానికి ఒక మేడి చెట్టు ఎక్కాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన నీకు వస్తున్న ఆటంకాలు ఏదైనా వచ్చినప్పుడు నీ జీవితంలో ప్రార్థనలో కనిపెట్టు, ప్రార్థన చెయ్యి, గోచాడు, దేవుని దగ్గర నీ కన్నీరు కార్చు. ప్రియమైన బిడ్డలారా, ఆటంకాల నుండి ఆయన విడుదల ఇచ్చేవాడు. ప్రియమైన బిడ్డలారా, ఎటువంటి సమస్య నుండి ఆయన విడిపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, మనకి ఆటంకాలు వచ్చినప్పుడు ప్రియమైన బిడ్డలారా, మనం భయపడనవసరం లేదు. ఎదురు ఆడి దేవుని కోసం సాక్షిగా జీవించాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, మనము ఈ యొక్క గ్రుడ్డివాడు ఎదురాడి బహుగా కేకలు వేశాడు. మరి బిగ్గరగా, ఇంకా స్వరం ఎంత స్వరం ఉంటే అంత స్వరంతో కేకలు వేశాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకోసం మన జీవితంలో జక్కయ్య కూడా తనకు ఆటంకం వచ్చినప్పుడు మేడి చెట్టు ఎక్కి చివరికి యేసయ్యను చూడగలిగాడు. ప్రియమైన బిడ్డలారా, అంతేకాకుండా యేసయ్యను తన హృదయంలోకి తెచ్చుకున్నాడు, యేసయ్యను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. అంతేకాకుండా యేసు ప్రభువారు అంటారు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఎంత గొప్ప కార్యం అండి ప్రియమైన బిడ్డ. అదే విధంగా దావీదు, ప్రియమైన బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా అనేకమైన ఆటంకాలు వచ్చాయి. ప్రియమైన బిడ్డలారా, సౌలు అనేక సార్లు తరుముతూ ఉన్నాడు, చంపాలని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి సమయంలో కూడా దావీదు అనేకమైన ఆటంకాలు వచ్చినప్పుడు కూడా దేవుని కోసం నిలబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, గొలియాతు ప్రతిరోజు సవాలు చేస్తున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆటంకాన్ని చూసి భయపడలేదు. ప్రియమైన బిడ్డ ముందుకు అడుగు వేశాడు. ప్రియమైన బిడ్డలారా, యుద్ధము యెహోవాదే అని ఆ నామము పెట్టుకుని ముందుకు వెళ్లి ఆ గొలియాతును జయించాడు. ప్రియమైన బిడ్డలారా, అంతేకాకుండా బైబిల్లో యోబు లాంటి వ్యక్తి, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో యోబు లాంటి వ్యక్తికి యోబుకు వచ్చినట్టు శ్రమలు ఈ బైబిల్లో చూసుకున్నట్లయితే, మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అటువంటి శ్రమలు ఎవరికి రాలేదండి, అటువంటి కష్టాలు ఎవరికి రాలేదండి. అంతగా సాతానుగాడు ఆ యొక్క దేవుని దగ్గర ఆ యొక్క అనుమతి తీసుకుని వచ్చి శోధించాడు. అనుమతి తీసుకుని వచ్చి శోధించినప్పటికీ, బహు భయంకరంగా శోధించినప్పటికీ యోబు మాత్రము తన యథార్థతను విడవలేదండి, యథార్థతను విడవలేదండి. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, యోబు కూడా ఆ యొక్క సమస్యలను ఎదురాడాడు. చివరికి తన భార్య వచ్చి ఇంకెందుకు బ్రతుకుతావు, దేవుని దూషించి చావమన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆయన నోటితో కూడా వ్యర్థమైన మాట పలకలేదండి. ఈ విధంగా ఒక మూర్ఖురాలు మాట్లాడినట్లు ఎందుకు మాట్లాడుతున్నావు, దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు మనం అనుభవించలేదని చెప్పేసి దేవుని కనపరిచే మాట మాత్రమే యోబు మాట్లాడాడు. ప్రియమైన బిడ్డారా, అదేవిధంగా మోషే, ప్రియమైన బిడ్డారా, ఆ ఇజ్రాయేల్ నడిపిస్తున్నప్పుడు అనేకమైన సమస్యలు వచ్చాయి. ప్రియమైన బిడ్డారా, ఆ ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ప్రియమైన బిడ్డారా, ఆ యొక్క మోషేను ప్రియమైన బిడ్డారా అందరూ నిందిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఈ యొక్క ఐగుప్తు నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ముందు చూస్తే సముద్రం ఉంది, వెంకలు చూస్తే ఫరో సైన్యం ఉంది, ఎందుకు ఈ ఆటంకాలని చెప్పేసి మోషే మీద సనిగారు, గొనిగారు, తిట్టారు, ఇంకా హేళన చేశారు. అయినప్పటికీ కూడా మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రం నుండి గొప్ప విడుదల ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన ప్రియమైన బిడ్డారా, సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆటంకాలు వచ్చాయని చెప్పేసి నువ్వు ప్రార్థన మానేసావా? ఆటంకాలు వచ్చాయని చెప్పేసి దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయావా? ఆటంకాలు వచ్చాయని చెప్పేసి వాక్యాన్ని చదవడం మానేసావా? ఆటంకాలు వచ్చాయని చెప్పేసి దేవుని కోసం వెనుకంజ వేసావా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డారా, నీవు వెనుకంజ వేయడానికి వీలు లేదు. ప్రియమైన బిడ్డారా, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ప్రియమైన బిడ్డారా, నీ విశ్వాసానికి కర్తయ్య దాన్ని కొనసాగించి వాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రియమైన బిడ్డారా, నా గట్టి మీద చేయి వేసిన వాడు వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారో వారు కూడా ప్రియమైన బిడ్డారా, ఒకవేళ నువ్వు వెనుకంజ వేసావేమో ప్రియమైన బిడ్డారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డారా, నీతోటే మాట్లాడుతున్నాడు. సహోదరి, నువ్వు వెనుకంజ వేయడానికి పిలువబడలేదు, నువ్వు ముందుకు వెళ్ళాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి. ప్రియమైన బిడ్డారా, దేవుడు నీకు సహాయంగా ఉంటాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన బిడ్డారా, మోషే
మోషేను అటువంటి భయంకరమైన స్థితిలో దేవుడు ఎర్ర సముద్రం నుండి గొప్ప రీతిగా విడుదల ఇచ్చి ఆ సముద్రము ఆరిన నేలగా మార్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆ మోషే ప్రార్థన, మోషే యొక్క విధేయత ఎంత గొప్పదండి! మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మోషే సాత్వికుడు అని దేవుని యొక్క దేవుని యొక్క నోట నుండి ఆ యొక్క బిరుదు పొందుకున్నాడు. ప్రియమైన బిడ్డారా, ఆ మోషే కూడా ఆటంకాలు వచ్చినప్పుడు వెనకకు వెళ్ళలేదు, తిరిగి ఐగుప్తు వెళ్ళిపోదాంలే అని చెప్పి చేయలేదు. మనం ముందుకే సాగేదాం యేసునితో జీవిత కాలం అంతా. ప్రియమైన బిడ్డారా, మనం ముందుకే సాగాలి. అదేవిధంగా పేతురు కూడా చూసుకున్నట్లయితే ఒకప్పుడు యేసు ప్రభువారు ఎవరో నాకు తెలియదని బొంకాడు, కానీ చివరికి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి కన్నీరుతో పశ్చాత్తాపం పడ్డాడు, కన్నీరు కార్చాడు. చివరికి ప్రియమైన బిడ్డారా, ఆ యొక్క కన్నీటిని దేవుడు చూశాడు. ప్రియమైన బిడ్డారా, అక్కడ పేతురు చివరికి యేసు ప్రభువారి కోసం హతసాక్షిగా మారిపోయాడు. ప్రియమైన బిడ్డారా, యేసు ప్రభువారిని ఎంతగానో వెంబడించాడు. ప్రియమైన బిడ్డారా, అనేకమైన శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా నేను క్రీస్తుని ప్రేమిస్తూనే ముందుకు సాగాడు. ప్రియమైన బిడ్డారా, చివరికి తల క్రిందలో సిలువ వేయబడ్డాడు. ప్రియమైన బిడ్డ, ఎంత గొప్ప త్యాగము! ప్రియమైన బిడ్డ, కాబట్టి ఈ దినాన ఈ యొక్క భర్తిమయ్య కూడా తనకి ఆటంకం వచ్చినప్పుడు ఆగిపోలేదు. ప్రజల మాట విని ఇంకెందుకులే, అందరు నన్ను ఆపమన్నారు కదా, నేను ఆగిపోతానులే అని మౌనం వహించలేదండి. తన స్వరాన్ని ఎవరికి వినిపింపజేశాడు? దేవునికి వినిపింపజేశాడు. ప్రియమైన బిడ్డారా, ఒకవేళ మనుషులు నీ స్వరాన్ని గుర్తించకపోతే నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. నీ స్వరాన్ని దేవునికి వినపడేటట్టు కేకవేయి. దేవుడు మార్గాలు తెరుస్తాడు, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవడూ మూయలేడు. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన్న ప్రియమైన బిడ్డారా, మన జీవితంలో మనం ప్రశ్నించుకుందాము. ప్రియమైన బిడ్డారా, ఈ యొక్క భర్తిమయ్యే ఆటంకం వచ్చిందని చెప్పేసి ఊరుకోలేదు. ప్రియమైన బిడ్డారా, ముందుకు సాగాడు. ప్రియమైన బిడ్డారా, అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా యేసు ప్రభువు ఏం చేశారండి? అక్కడ నిలబడిపోయాడు. ఎవరి దగ్గర నిలబడిపోయాడు? ఆ యొక్క భర్తిమయ్య దగ్గర నిలబడిపోయాడు. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీ దగ్గరికి యేసు ప్రభువు వచ్చి నిలిచిపోతారు. ప్రియమైన బిడ్డ, ఆయన నిలిచిపోతారు. ఎప్పుడైతే మనం బిగ్గరగా కేకలు వేస్తామో, ఎప్పుడైతే మనం బిగ్గరగా మన కన్నీటి ధ్వని దేవుని పాద సన్నిధిలో కారుస్తామో, ప్రియమైన బిడ్డారా, ఆయన మన దగ్గరకు వచ్చి నిలిచిపోతాడు. ప్రియమైన వాని పిలువుడని చెప్పగా అక్కడ యేసు ప్రభువు ఏం చేశారు? వానిని పిలువు, ఆ యొక్క భర్తిమయ్యని పిలవమన్న చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, అప్పటి వరకు తిట్టిన ప్రజలు, అప్పటి వరకు హేళన చేసిన ప్రజలు, అప్పటి వరకు గేలి చేసిన ప్రజలు ఇప్పుడు ఏమన్నారు? ధైర్యము తెచ్చుకొనుము, బీ ఆఫ్ గుడ్ కరేజ్, చీర్ అప్, ధైర్యము తెచ్చుకో. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఎవరు పిలుస్తున్నాడండి? మానవుడు కాదండి. మానవుడు మనల్ని హెచ్చించడం కాదు, మానవుడు మనల్ని బలపరచడం కాదు. మనల్ని బలపరిచేది ఎవరండి? దేవుడు. ప్రియమైన బిడ్డారా, దేవుడు మనల్ని బలపరచాలి, దేవుడు మనల్ని నిలబెట్టాలి. ప్రియమైన బిడ్డారా, మన ప్రయాస కాదండి. ప్రియమైన బిడ్డారా, దేవుణ్ణి నిలబెట్టాలి. దేవుణ్ణి నిలబెడితే ఎవడు కూడా పడద్రోయలేడు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ప్రియమైన బిడ్డారా, లెమ్మని చెప్పగానే అంతటా వాడు బట్టను పారవేసి, ఏంటండి, భిక్షం అడుక్కుంటున్న వారికి ఒక బట్ట వేసుకుని కూర్చుంటారు. ఆ బట్ట మీద ఆ యొక్క డబ్బులు వేసుకుని కూర్చుంటా ఉంటారు, తీసుకుని ఆ బట్ట మీద వేసుకుని కూర్చుంటాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు? యేసు పిలవగానే ఆ బట్టను పారవేసి, అంటే నేను అనుకున్నాను ఆ డబ్బును అంతటి పారేసినట్టున్నాడు. యేసయ్య మాట వినగానే, యేసయ్య మాటలో ఉన్న ఆ యొక్క మాధుర్యాన్ని ఆయన అనుభవించగానే ఏం చేశాడు? బట్టను పారవేసి దిగ్గున లేచి, ఏంటండి, కూర్చుని లెగాలంటే చాలా కష్టం, కానీ ఈ యొక్క వ్యక్తి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. ప్రియమైన బిడ్డారా, యేసు నొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో ఏమన్నాడండి? బోధకుడా, నాకు దృష్టి కలగజేయి. లార్డ్, ఐఎమ్ ఏ బ్లైండ్ పర్సన్, ఓపెన్ మై ఐస్. ఇది నాన్న వాక్యం వింటున్న స్నేహితులారా, ఒకవేళ
నీ యొక్క కళ్ళు అంధకారంలో ఉన్నట్టే ఇది నాన్న ప్రభువా నడవలసిన సమాధానం, ప్రభువుకి నువ్వు ఇవ్వవలసిన సమాధానం అంటే లార్డ్ ఓపెన్ మై ఐస్, ప్రభా నీ కార్యాలను చూచినట్లు నా కళ్ళు తెరువు, నా కళ్ళు తెరువు ప్రభా, నా కళ్ళు తెరువు, నా కళ్ళు తెరువు ప్రభా, నా కళ్ళలో ఉన్న పొరలను తీసివేయి ప్రభా. ఇక్కడ చూసుకున్నప్పుడు ఆయన దృష్టి కలగజేయమని ఆయనతో నేను, అందుకు యేసు నీవు వెళ్ళుము, యేసు ప్రభువుని మాట సెలవిస్తుంది, నీ వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పాను. ఏమన్నాడండి? నీ విశ్వాసం, ఫెయిత్. చాలా మందికి విశ్వాసం ఉండదు, కార్యాలు జరగాలనుకుంటారు. లేదండి, మనలో విశ్వాసం లేనప్పుడు దేవుని యొక్క కార్యాలు చూడలేము. కొన్ని పట్టణంలో యేసు ప్రభువు అద్భుతాలు చేయలేదు. ఎందుకు తెలుసా? అక్కడ ఉన్న వారందరూ అవిశ్వాసులు, దేవుని మాటకు విశ్వసించిన వారు కాదు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ చూసుకున్నట్లయితే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది, ఏంటండి? వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు, ఆయనతోటే వెళ్ళిపోయాడు. ప్రవ్వా ఇంకా నేను అడుక్కునే భిక్షగాడిగా నేను ఉండను. చూపు పొంది, ఆయన వెంట చూపు పొంది ఎక్కడికి వెళ్ళాడండి? దేవునితోటే వెళ్ళిపోయాడు. దేవుని కోసమే జీవించాడు, దేవుని కోసమే ముందుకు సాగాడు. ఇది నాన్న ప్రియమేం బిడ్డారా, నీ జీవితంలో దేనికోసం శ్రమ పడుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం నువ్వు ముందుకు సాగుతున్నావు? దేనికోసం, దేన్ని వెంబడిస్తున్నావు? ఈ భిక్షగాడు తన యొక్క పట్టను పారవేశాడు, తన జీవనాదాయాన్ని పక్కన పెట్టేశాడు. యేసు ప్రభువారితో వెళ్ళడం ప్రారంభించాడు, చూపును పొందుకున్నాడు, యేసుతోంటే ముందుకు వెళ్ళిపోయాడు. ఇది నాన్న ప్రియమేం బిడ్డారా, ఈ భర్తమై ఒక గుడ్డివాడు, శారీరకంగా గుడ్డివాడు, ఆత్మీయంగా గుడ్డివాడు. అటువంటి వాడికి శారీరకంగా గుడ్డితనం నుండి విడుదల వచ్చింది, ఆత్మీయంగా కూడా ఆ గుడ్డితనం నుండి విడుదల పొందాడు. ఇది నాన్న నీ జీవితంలో విడుదల ఉందా? ఇంకా నీ కళ్ళలో పాపము తిరుగుతుందా? పాపం ఏలుబడి చేస్తుందా? నీ చూపుల్లో, నీ ప్రవర్తనలో, నీ క్రియల్లో, నీ మాటల్లో? ప్రియమైన బిడ్డలారా, ఇది నాన్న ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది నాన్న నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో, నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. ఆ యొక్క గుడ్డివాడు ఏ విధంగా చూపు పొందాడు, ఏ విధంగా అయితే కేకలు వేసి యేసు ప్రభువుని నిలబెట్టాడో, ఇది నాన్న నువ్వు కేక వేస్తే ఆ నిల్చుంటాడు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎప్పుడైనా హృదయపూర్వకంగా కేక వేసావా యేసే దగ్గరికి? ఎంతకాలమైంది నువ్వు ప్రార్థన చేసి, ఎంతకాలమైంది నువ్వు కన్నీరు కార్చి, ఎంతకాలము దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో నీ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసావు? ఎంతకాలమైంది? ఏదో మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యం వింటున్నావు, అంతేనా? నీ జీవితంలో ప్రభువు పాద సన్నిధిలో కుమ్మరించుకున్నావా? పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనస్సుతో వేడిన వింటాడు దేవుడు. ప్రియమేం బిడ్డారా, ఇది నాన్న ప్రియమేం బిడ్డారా, ఆ భర్తిమయ్యే ప్రార్థన విన్నాడు, ఆ భర్తిమయ్య జీవితాన్ని మార్చాడు. ఇది నా నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభువా నా యొక్క అంధకారములో ఉన్న నా నేత్రాల్లో తెరిచి నీ యొక్క గొప్ప కార్యాలు చూసే కన్నులు నాకు దయచేయి, నిన్ను చూసే కన్నులు నాకు దయచేయి ప్రభువా అని అటువంటి రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవచ్చు. మనం యోగ్యమైన రీతిగా మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నాం, ప్రభువు గొప్ప కార్యం చేస్తాం. కాబట్టి అటువంటి కృప వీక్షిస్తున్నా వారందరికి కూడా సదాకాలంతో నేడుకొని బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.